అధికారంలోకి వచ్చాక హామీల ఊసే లేదు, ప్రజలను నట్టిట ముంచారు అన్నారు మాజీ మంత్రి బుగ్గన. ఏపీ రాజకీయాల్లో విమర్శల పర్వం కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విరుచుకుపడ్డారు. హామీల వెలువతో ప్రజలను బురిడి కొట్టించారని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో ఆశ చూపించి తీరా గెలిచాక ప్రజలను నట్టేట ముంచారని బుగ్గన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అందేవని, కానీ ఇప్పుడు లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవాన్ని ప్రజల మోసానికే వాడుతున్నారని, ప్రజలు ఇలా నమ్మి మోసపోవడం ఇది మొదటిసారి కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతుందని, అప్పులపై కూటమి నేతలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని విమర్శించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే కాలమే సమాధానం చెబుతుందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 10 సత్యాలలో 2-3 అసత్యాలుంటే మనం చెప్పొచ్చు. 10 సత్యాలలో 9 అసత్యాలుంటే ఇక మనం ఏం చెప్పేది ఏముంది దాంట్లో? ప్రజలే చూస్తున్నారు. మనం ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పకుండా ప్రజలే చూస్తున్నారు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అన్నారు కదా. 15, 18, 20 ఎక్కడున్నాయి? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి? ఎంతమంది నిరుద్యోగులకు 3,000 రూపాయలు నెలకి ఇస్తున్నారనేది ప్రజలకు తెలుసు కదా. అది బడ్జెట్లో పెడితే తెలియకుండా పోతుందా, పెట్టకుండా ఏమైనా తెలుస్తుందా? కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఇప్పుడు కృతజ్ఞత అనేది ఎవరి మీద ఉండాలా? జగన్మోహన్ రెడ్డి మీద ఉండాలా. ఎందుకంటే చెప్పిన ప్రతి ఒక్కటి చేసినాడు కాబట్టి. ఆశ కూటమి సృష్టించింది. ఇదే మనకు తెలియక నా విద్య. ఎవరు మీకు నాకు అందరికీ తెలుస్తుంది. ఆశ సృష్టించింది. అబద్ధాలు చెప్తే ఆశ సృష్టి అవుతుంది. మానవులు ఆశ సృష్టించినారు, ఈరోజు ఎత్తేసినారు. ఇప్పుడు ఏమి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. రెండు కనుక్కున్నారు అనమాట. కృతజ్ఞతకు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుందని చెప్పేసి కనుక్కున్నారు. ఉద్యోగం నిర్మాణం 3,000 వచ్చిందే, ప్రతి మహిళకు నెలకు 1,500 వచ్చిందే, పేరుకు అమ్మఒడి కార్యక్రమాన్ని వేరే పేరు పెట్టి మార్చినారు. అందరికి వచ్చిందే. 100 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతానండ్రి. 2 ఏళ్ళు అయింది. ఒక్క అదనంగా పెన్షన్ దానికి ఎవరికైనా ఇచ్చినారా? ఒక ఇండ్లు ఎక్కడైనా ఇచ్చినారా? ఒక పట్ట ఎక్కడైనా ఇచ్చినారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువన్నీ చేస్తే మీరంతా అనవసరంగా ఇస్తున్నారు అని అన్నారు. అనవసరంగా ఇస్తున్నారని చెప్పిన మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? పేదవాడిని చూసుకోవడమే ప్రధానమైన బాధ్యత నాది, పేదవాడిని చూసుకున్న తర్వాత మిగతా అవన్నీ వస్తాయి అనేది ఆయన వాదన. వీళ్ళు ఏమన్నారు? అసలు మీరు పేదవాడిని చూసుకోవడమే అనవసరమైనట్లు చెప్పి ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అంతా 300 ఇస్తా అంటారు. ఆశ. సో మనిషి పాపం ఏం ఆశాజీవి. పేదరికంలో ఉండే తోళ్ళు ఎవరైనా కానీ బోల్తా పడడానికి అవకాశం ఉంది. మానవుడు కదా. అది కనుక్కున్నారు. ఏమని? ఎప్పుడైనా కానీ మానవుడిని టెంప్ట్ చేయొచ్చులేని కనుక్కున్నాడు. అది ఇది ఎన్నోసారి? 4వసారి. ప్రజలు కూడా గమనించుకోవాలి. ఇప్పటికి 4 సార్లు అయింది మోసపోవడం. ఇంకా బడ్జెట్ ఉంటే ఈ 4 సార్లు మనం పెద్దరికంగా రోజు మీటింగ్ పెట్టి మోసం చేసేటప్పుడు ఇంకా బడ్జెట్ అది లెక్కన